కర్నూలు జిల్లా ఆదోని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ బీజేపీకి రాజీనామా చేశారు. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి నాయకత్వంపై అసంతృప్తితో రాజీనామా చేసినట్లు తెలిపారు. ఆదోని నియోజకవర్గంలో కొందరు బీజేపీ నాయకులు స్వలాభం కోసం పార్టీ ఎదుగుదలను నొక్కిపెడుతున్నారని వాపోయారు. 3 దశాబ్దాలుగా సుదీర్ఘ కాలం పాటు ప్రకాష్ జైన్ బీజేపీకి సేవలందించారు. పార్టీలో గత 10 సంవత్సరాల నుంచి పార్టీ అభివృద్ధి కోసం నేను పనిచేసినాను, పాటుపడినా. లాస్ట్కు 4 సార్లు నేను టికెట్ అప్లై చేస్తే కూడా 1900 ఈ మొన్న జరిగిన ఎన్నికలు అంత మునుపు జరిగిన ఎన్నికల్లో కూడా కనీసం కన్సిడరేషన్ కూడా లేదు. ఒక పేరు ఢిల్లీకి పంపేయడం చేయడం లేదు. సరే, టికెట్ ఇవ్వకుండా ఇచ్చుకోండి, నాకేం సంతోషం. కార్యకర్తల్ని ఉద్దేశించి పార్థసారథి గారు గాజులు వేసుకోండి అని చెప్పడం జరిగింది. సో దానికి నేను కౌంటర్గా వీడియో ఇచ్చా. గాజులు మేము వేసుకునే కాదు, నువ్వు దాన్ని తప్పైంది, నువ్వు బహిరంగంగా క్షమాపణ కోరాలని చెప్పడం జరిగింది. ఇవన్నీ పరిణామాలు చూసుకొని రేపు జరిగే ఏదైనా అవినీతి కార్యక్రమాల్లో ఈయన అడ్డుపడతాడని అనే విషయంలో ఆయన పార్టీ పెద్దలకు లేనిపోని ఆరోపణలు చేసి పార్థసారథి ఎమ్మెల్యే గారు చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే ఒక ఆలోచనలో అక్కడ క్రియేట్ చేసినారు. సో అక్కడ పెద్దలు కొంచెం నాకు సమాచారం అందిన ప్రకారం నేను సస్పెండ్ అయ్యి బయటకు పోయే కంటే నా సోదాగా నేను పార్టీ నుంచి రాజీనామా చేస్తూ